పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితిలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు జనవరి 11 నుంచి 20 వరకు. చాలామంది ప్రేక్షకులకు ఒక చిన్న మీమాంస, ఒక సందిగ్ధత ఏమిటంటే ఈ సంవత్సరం సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలి అనే ఒక సందిగ్ధతలో ఉన్నారు. సంక్రాంతి ఎప్పుడూ కూడా మనం రవి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి జరుపుకుంటాం. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:44 రవి మకర సంక్రమణం జరుగుతుంది. అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 14వ తేదీ వరకు ధనురాశిలో ఉంటాడు, తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రవి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీన మాత్రమే మనము సంక్రాంతి జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పుణ్యకాలం కూడా ఉంటుంది. అంటే 14వ తేదీ మనం మకర సంక్రాంతి కనుక జరుపుకుంటే 13వ తేదీన భోగి గోదా కళ్యాణము జరుపుకుంటాము. 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ జరుపుకుంటూ ఉంటాము. ఇక ఆ తర్వాత 16వ తేదీ మాస శివరాత్రి, 18వ తేదీ చొల్లంగి అమావాస్య, 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసంలో ఈ సంవత్సరం ఒక ముహూర్తం కూడా లేదు, 3వతో నిండిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ పంచమ స్థాన సంచారం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఉండబోతుంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ 10 రోజులు కూడా కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితులు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహస్థితులు. అంటే వ్యక్తిగత జీవితం పరంగా కానీ, ఉద్యోగ వ్యాపార రంగాలలో కానీ, ఆర్థిక నిర్ణయాలలో కానీ చాలా గొప్ప గొప్ప మలుపులు తీసుకొచ్చేటటువంటి దశగా అత్యంత ప్రభావశీల కాలంగా మారబోతూ ఉంది. ఇక్కడ మిథున రాశి ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో గురుడు సంచారం ఆలోచన శక్తిని పెంచుతుంది, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంచుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడతాయి అని చెప్పాలి. అలానే ఎడ్యుకేషన్ కానీ, అకౌంట్స్ రంగంలో కానీ, డేటా రంగంలో కానీ, టెక్నికల్ కన్సల్టెన్సీ, తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వారికి కానీ చాలా గొప్ప ఫలితాలు, అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే సింహరాశిలో సంచరించేటటువంటి మీ రాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావము, 6వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణం చేత ఇవి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. పేరు ప్రతిష్టల కోసం మీరు చేసే ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి ఏం చెప్పాలి. ఇక జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు ధనుర్రాశులు అంటే మీ రాశికి చతుర్థ స్థానంలో రవి సంచరిస్తూ ఉంటాడు. 14వ తేదీ మధ్యాహ్నం 2:44కి మీ రాశికి పంచమ స్థానమైన మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే పంచమ స్థానంలో ప్రవేశించినప్పుడు కన్యా రాశి వారికి విల్ పవర్ బాగా పెరుగుతుంది. ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు బలంగా పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. చేసేటటువంటి పనులన్నీ కూడా జెట్ స్పీడ్తో, వాయు వేగంతో ముందుకు వెళుతూ ఉంటాయి. అంటే వేగంగా ముందుకు వెళుతూ ఉంటాయి. 15వ తేదీ తర్వాత కుజుడు కూడా మకర రాశిలో ప్రవేశిస్తాడు. కుజుడికి మకర రాశి ఉచ్చస్థానం అవుతుంది. 15వ తేదీ తర్వాత కుజుడు ఎప్పుడైతే మకర రాశి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తాడో శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. అయితే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సంబంధాలను దెబ్బతీయవచ్చు. శుక్రుడు మకర రాశిలో సంచరించేటటువంటి సమయంలో ఆస్తులు, వాహనాలు, విలాస వస్తువులపైన విపరీతమైన ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమ వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి పెద్దల యొక్క అంగీకారం కూడా కుదిరే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో కర్మ ఫలితాలు తప్పించుకోలేనటువంటి దశగా మారబోతూ ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు, ఖచ్చితమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి.
ఉంటాయి. మొత్తం మీద 10 రోజులు కనుక తీసుకుంటే వాయువేగంతో భవిష్యత్తుకు గొప్ప పునాది వేసేటటువంటి కాలంగా, నిర్ణయాత్మకమైనటువంటి సమయంగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా, సానుకూలంగా మారుతూ ఉంటాయి. రావాల్సిన ధనవంతా చేతికి అందుతూ ఉంటుంది. కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా మారుతుంది. మాటల ప్రభావం చాలా కీలకంగా మారబోతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు మాట్లాడే మాటలలో తొందరపాటుతనం వల్ల అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆహారపరమైనటువంటి నియంత్రణ కూడా చాలా అవసరం. అంటే కనిపించిన ప్రతిదీ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు శుక్రవారం రోజున మిఠాయి దానంగా చేయటం చాలా మంచిది. అలానే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్ర జపం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. సోదరులతో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా గొప్పగా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ, వ్యాపార చర్చలు కానీ సఫలమవుతూ ఉంటాయి అని చెప్పాలి. చిన్న చిన్న ప్రయాణాలు గొప్ప లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఓం గం గణపతయే నమః అనే మంత్రపారాయణ చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చాలా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. కొద్దిగా మానసికమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అనివార్యంగా కుటుంబ కలహాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనాలు, స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. సోమవారం రోజున పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది కన్యా రాశి వారికి అత్యంత శుభయోగము, శుభదాయకమైన సమయంగా మారబోతూ ఉంటుందని చెప్పాలి. ఈ సమయంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి కానీ, పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారికి కానీ చాలా గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. పిల్లల విషయాల్లో చాలా గొప్ప సృజనాత్మకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం మీ వెంట నిలబడి నడుస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు గురువారం రోజున సరస్వతీదేవి పూజ చేయటం చాలా మంచిది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశి వారికి దాదాపుగా 85% ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఒక 15% చిన్నవి మాత్రమే చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఆ చిన్న ప్రతికూలతలు కూడా తొలగిపోయి 100% మంచి ఫలితాలు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరూ పొందుతారంటే ఖచ్చితంగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.